సార్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ అండి. నరేష్ గారు స్టేజ్ పైకి వస్తున్నారు. ప్లీజ్ బీ సీటెడ్ సార్. మార్క్ని క్రియేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇండస్ట్రీలో తనదైన శైలిని చాటుకోవాలని కోరుకుంటున్నాను. ప్రవీణ్ గారు బొకే ఇచ్చి డైరెక్టర్ గానిస్లో మూవీస్ మ్యూజిక్ అందించారు, సక్సెస్ అయ్యారు. ప్లీజ్ బీ సీటెడ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండ్ బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్ హర్షిక గురించి మనం ఏం చెప్పక్కర్లేదండి, ఎందుకంటే కన్నడలో ఆల్రెడీ ప్రూవెన్ యాక్ట్రెస్. చూసి చాలా ఫన్నీగా ఉంది. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ సినిమా అని విన్నాను. ఫస్ట్ సినిమాకి ఎంత టెన్షన్ ఉంటుందో, ఎంత ఆతృత ఉంటుందో ప్రతి స్టెప్లోనూ నాకు ఇన్ని సినిమాలు తీసి నాకు ఇప్పటికే ఉంది. బట్ ఐ అండర్స్టాండ్ వాట్ దట్ టెన్షన్ ఇస్. పేరు పేరున అందరికీ ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ ప్యాక్డ్ టీమ్. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ ట్రైలర్ లాంచ్కి నన్ను ఇన్వైట్ చేసిన నరేష్ అంకుల్కి నరేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఫీల్ రియలీ ఆనర్డ్. ఫోన్ చేసి నువ్వే వచ్చి చెయ్యాలి అన్నప్పుడు యూ కెనాట్ సే నో. యూ ఫీల్ లైక్ యూ సడన్లీ బికమ్ అ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ అండ్ ఐ ఫీల్ ఆనర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఎంజాయ్ ద ఫన్. ముందు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఇద్దరు యంగ్ పీపుల్. మన ప్రదీప్ ప్రొడ్యూసర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరు సంపాదించి జాతీయ స్థాయిలో యంగ్ ఎంటర్ప్రెనర్గా అవార్డ్స్ కూడా తీసుకుని ఎక్కడో ఫిల్మ్ కనెక్షన్స్ ఉన్నాయి కొన్ని తరాల్లో. ఆ క్రియేటివిటీతో ఒక మంచి సినిమా చేయాలని వచ్చి అప్పుడల్లా ప్రారంభించాడు. విష్ణు కామెడీ టింజన్ డైరెక్టర్స్ అని చాలా ఇష్టం నాకు. ఒక మంచి స్క్రిప్ట్ని కామెడీని అందంగా తీయగలిగినప్పుడు అది మంచి సినిమా అవుతుంది. కాబట్టి ప్రతి ఫ్రేమ్ అతనికి కావాల్సినట్టు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే దగ్గర నుంచి అందంగా మలిసి అనుభవంతో ఒక మంచి సినిమాని తయారు చేయడంలో ఒక మంచి డైరెక్టర్గా ప్రయత్నించాలని నేను అనుకుంటున్నాను. మొన్న డబ్బింగ్ చూసిన తర్వాత నుంచి లైక్ టాక్ అబౌట్ కన్నా చాలా కాన్ఫిడెంట్ ఫోటోగ్రాఫర్. ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా, ఒక్క ఫ్రేమ్ కూడా రాంగ్ ఎక్కడ మిస్ కాకుండా చిన్న ఒక పర్ఫెక్షన్తో అందమైనటువంటి దీంతో ఇచ్చాడు ఆయన. అండ్ సునీల్ గురించి దెర్ ఇస్ వన్ ఈవినింగ్ ఫర్ హిమ్ ఆడియో లాంచ్. అప్పుడు నేను ఎక్కువ మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడను. అండ్ ఈస్ డన్ అ వండర్ఫుల్ మ్యూజిక్. తయారైపోయింది సినిమా. నౌ ది స్టార్ కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సూర్యతేజ్ అందగాడు. కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళు ఎప్పటికి కూడా లాంగ్ టర్మ్ ఉంటారు నా నమ్మకం. అంతే యూస్తో కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి హీరో సూర్యతేజ్. ఆల్ ది బెస్ట్. అండ్ అవర్ హీరోయిన్ హర్షిక. నేను అదే చెప్పాను, నేను వన్ మోర్ బ్యూటిఫుల్ గర్ల్ ఫర్ ఇండస్ట్రీ అండ్ టాలెంటెడ్ గర్ల్. ఈ క్యారెక్టర్ సరదాగా బొమ్మ క్యారెక్టర్ కాదు. దిస్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్. అన్ని సీన్స్ చాలా బాగా చేసింది. కంగ్రాచులేషన్ అందరూ కూడా, సుమన్ అందరూ ఆర్టిస్ట్. దెన్ ఐ టు ఎవ్రీ వరల్డ్ కంగ్రాట్స్. ఇవాళ బిఫోర్ ఐ గో ఇన్ టు అప్పుడల్లా ఇప్పుడల్లా ఐ ఫస్ట్ వాంట్ టు థ్యాంక్ లక్ష్మి టుడే ఫర్ బీయింగ్ హియర్. అంటే నాకు ప్రదీప్ ఒకటే అన్నాడు, సార్ లక్ష్మి గారి చేత నేను లాంచ్ చేయాలి. 2 నెలలుగా అడుగుతున్నాను. నేను టీజర్ ఆమెతోనే చేస్తాను, ఎందుకంటే లక్కీ హ్యాండ్ సార్ ప్లస్ గ్లామర్ 2 ఉంటాయి సార్ నాకు. ఆమె మీరు ఎట్లనే అడగండి అంటే ఎట్లనే అడగలేదు, అడుగుతారు ఖాళీ. అండ్ ఇమ్మీడియట్గా తను అప్పుడలా ఇప్పుడు ఇలా ఎంజాయ్ ద ఫన్ అండ్ టైటిల్తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసాము. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈవెంట్కి విచ్చేసిన చీఫ్ గెస్ట్ మంచు లక్ష్మి గారికి హార్టిక్ థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే ఒక 2 నెలల నుంచి నరేష్ గారు చెప్పారు, 2 months నుంచి సార్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తాను, మంచు లక్ష్మి గారి చేతి మీదే చేస్తాను. నాకు ఆవిడది గోల్డెన్ హ్యాండ్ అన్న ఫీలింగ్ ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయిపోయింది. సో లక్కీగా అది నో ఇట్స్ ట్రూత్ సార్ చెప్పినట్టు ఫస్ట్ నుంచి కూడా నేను అదే మాట చెప్తా. అండ్ థ్యాంక్ గాడ్ ఈరోజు నిజంగా ఆవిడ చేతుల మీద జరిగింది. దిస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్ అని అనుకుంటున్నాను. కమింగ్ టు ద ఫిల్మ్,
అంటే బ్యానర్ని మంచి ఒక నిలబట్టేలాగా ఒక కాన్ఫిడెంట్ అండ్ ప్రౌడ్ ఫీలింగ్తో ఈ సినిమా రిలీజ్ చేసేంత కేపబిలిటీస్ ఉన్నాయి ఈ సినిమాలో. విష్ణు చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఎవ్రీ ఇంచ్ అండ్ ఎవ్రీ పార్ట్ వాజ్ బీన్ టేకెన్ కేర్. చాలా నీట్గా, చాలా చక్కగా డైలాగ్ టు డైలాగ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఖన్నా చేసిన సినిమాటోగ్రఫీ కానీ, ఇంకా సునీల్ కశ్యప్ మ్యూజిక్ కానీ ఇంకా అడగక్కర్లేదు. మ్యూజిక్ గురించి మనం ఆడియో లాంచ్లో మాట్లాడదాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ సూపర్ హిట్ మ్యూజికల్ ఫిల్మ్. అండ్ ఇంకా ఆర్టిస్ట్కి వస్తే నరేష్ గారు, సుమన్ గారు ఈ సినిమాకి ప్రాణం పోశారు. బ్యాక్ బోన్స్ లాగా అమ్మాయి చెప్పినట్టు నించొని. ఇంకా నరేష్ గారు అయితే మా ఎడిటర్ నాకు స్పెషల్గా ఫోన్ చేసి చెప్పారు, సార్ ఒక 10 years బ్యాక్ నరేష్ గారు చేసిన కామెడీ, అంత లెంతీ కామెడీ, అంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మళ్ళీ చూస్తున్నాను సార్, నేను సార్కి ఎలాగైనా కన్వే చేయండి అని చెప్పారు ఉద్ధవ్ గారు. హీ వాజ్ సో హ్యాపీ. అంత ఎక్సైటింగ్గా ఉంటుంది నరేష్ గారి పర్ఫార్మెన్స్ కానీ, రోల్ కానీ. అండ్ అలాగే సుమన్ గారి క్యారెక్టర్ ఒక మంచి సాఫ్ట్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ రోల్. ఇంకా క్యారెక్టర్స్ సుప్రీత్ కానీ, ఫిష్ వెంకట్ కానీ, అంబట్ సీను, ప్రభాస్ సీను, 30 years పృథ్వీ, అందరూ కూడా ఎవ్రీ క్యారెక్టర్ మీకు ఏంటంటే సినిమాకి అవసరమైన క్యారెక్టర్. ఏదో కొత్తగా క్యారెక్టర్స్ క్రియేట్ చేయడానికి, కామెడీ క్రియేట్ చేయడానికి ఏమి యాడ్ చేయలేదు. స్టోరీకి రిఫ్లెక్ట్ అయ్యేలాగా, స్టోరీకి అవసరమైనట్టే ప్రతిదీ ఉంటుంది. సాంగ్స్ ప్లేస్మెంట్ కానీ, ఎనీథింగ్. ఇంకా సూర్యతేజ పర్ఫార్మెన్స్ కానీ, హర్షిక పూనాచ పర్ఫార్మెన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సూపర్. హర్షిక తెలుగుకి కొత్త అయినా కానీ ఎవ్రీ డైలాగ్ తెలుగులోనే చెప్పేది, ఎంత లెంత్ డైలాగ్ అయినా. సో ఐ అగైన్ వెల్కమ్ వర్క్ టు ద ఇండస్ట్రీ. సూర్యతేజ పర్ఫార్మెన్స్ మీరు చూసారు ట్రైలర్లో. కామెడీ టైమింగ్ కానీ, యాక్షన్ స్టంట్స్ కానీ, ఎనీథింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కుదురుతుందని. చాలా థ్యాంక్స్ అండి. ఎస్ మేడం. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే అప్పుడలా ఇప్పుడిలా. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ప్రదీప్ జంపా గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. నెక్స్ట్ స్టోరీ నాకు ఇచ్చేసిన స్టోరీ రైటర్ బ్రహ్మకి. నెక్స్ట్ ఈ సినిమాలో నటించిన ఇద్దరు చాలా పెద్ద హీరోలు మనందరికీ తెలిసిన వారే. ముఖ్యంగా నరేష్ గారు ఫుల్ లెంత్ రోల్. దీంట్లో నరేష్ గారు ఫుల్ లెంత్ రోల్ చేయడం ఈ సినిమాకి చాలా పెద్ద అసెట్ అండి. నెక్స్ట్ సుమన్ గారికి వెళ్ళారు, ఆయనది చాలా మంచి రోల్. దీంట్లో చాలా సెంటిమెంట్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ కొన్ని స్లాస్టిక్ కామెడీ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా నన్ను చూస్ చేసినందుకు థ్యాంక్స్ లాట్ విష్ణు గారు, అలాగే ప్రదీప్ గారు. నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదంటే, వాచ్ ద మూవీ, సాంగ్స్ వినండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ లాట్. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా సోదరులకి, నరేష్ గారికి, మా డైరెక్టర్ విష్ణు, మా ప్రదీప్ గారు ప్రొడ్యూసర్, అండ్ బ్రహ్మారెడ్డి గారు, అంబటి శ్రీను, అండ్ మా కన్నాపై, అన్నిటికన్నా ముఖ్యంగా లక్ష్మీ మంచు గారు. ఎందుకంటే ఆవిడ రావడం నిజంగా చాలా స్పెషల్. ప్రదీప్ గారు చెప్పినట్టు ఆవిడ చేయి చాలా మంచిది. ఎందుకంటే కల్మషం లేని మనసు ఆవిడది. నా ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ సెకండ్ హీరోగా, వన్ ఆఫ్ ద హీరోగా చేశాను. ఈ సినిమాతో సోలో హీరోగా లాంచ్ అవుతున్నాను. ఈ అప్పుడల్లా ఇప్పుడిల్లాతో సోలో హీరోగా వచ్చే ఫస్ట్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్. అలాంటి ఫస్ట్ ట్రైలర్ లాంచ్ లక్ష్మీ గారి చేతిలో జరగడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా కెరీర్ చాలా సాఫీగా జరుగుతుంది మేడం, ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ హ్యాండ్ మీద. అండ్ లక్ష్మీ గారు వచ్చినందుకు డెఫినెట్గా మా ప్రొడ్యూసర్ గారికి లక్ష్మి పైనుంచి బోల్డని మోటలు ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ నరేష్ గారి గురించి చెప్పాలి. నరేష్ గారు లాంటి మోస్ట్ సీనియర్ యాక్టర్తో ఫస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కామెడీ ఫిలిం అనగానే ఇద్దరు మనకు కనిపిస్తారు తెలుగు ఇండస్ట్రీలో. అంటే స్పెషలీ కామెడీ ఫిలిమ్స్లో బాగా హ్యాండిల్ చేయగలిగే హీరోలు. ఒకటి సుమన్ గారు, ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకోటి నరేష్ గారు. ఇద్దరు రెండు కళ్ళు.
సో అలాంటి వ్యక్తితో ఈ సినిమా చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా టిప్స్ నేర్చుకున్నాను. అండ్ ముందు ముందు మంచి మంచి కామెడీ ఫిల్మ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వన్ అండ్ అవుట్. నా డెబ్యూ తెలుగులో. నేను ఇప్పుడు ఫిలిం స్టార్ట్ అయిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. ఐ కెన్ స్పీక్, కానీ చాలా ఫ్లూయెంట్గా కాదు, బట్ ఐ కెన్ మేనేజ్. మీరందరూ ఇక్కడ వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిలింలో నేను నరేష్ సార్ డాటర్గా ప్లే చేస్తున్నాను. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఎవర్. ఎందుకంటే హీస్ అ సూపర్ స్టార్ అండ్ నేను చాలా నేర్చుకున్నాను సార్ నుంచి. నాకు షార్ట్లో అండ్ హీస్ టు ఆల్వేస్ ఫిల్ చాలా పాజిటివ్ ఎనర్జీ సెట్లో. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్. అండ్ ఇట్స్ మై ప్లెజర్ మీ డాటర్గా నేను ప్లే చేసింది ఫిల్మ్లో. అండ్ కమింగ్ టు ద మెయిన్ పిల్లర్ ప్రదీప్ సార్. నేను యాక్చువల్లీ కన్నడలో ఐ బిన్ డూయింగ్ లైక్ 10-15 ఫిల్మ్స్ నేను చేసినాను కన్నడలో. సో ప్రదీప్ సార్ వచ్చి యాక్చువల్లీ బేసిక్లీ ఫ్రమ్ బెంగళూరు. సో అక్కడ ప్రదీప్ సార్ ఇస్ వాచ్డ్ మై ఫిల్మ్స్. సో ప్రదీప్ సార్ లైక్ నేను తెలుగు చేస్తున్నాను, సో విల్ యూ లైక్ టు గెట్ లాంచ్? ఐ సెడ్ ఆఫ్ కోర్స్ సార్, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈజ్ అ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అండ్ నాకు ఒక ఛాన్స్ మీరు ఇస్తారంటే డెఫినెట్లీ ఐఎమ్ వెరీ లక్కీ అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ సార్, యూ కెప్ట్ అప్ యువర్ వర్డ్స్. అండ్ ఈరోజు ట్రైలర్ చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు యాక్చువల్లీ ఐఎమ్ మోర్ టెన్స్డ్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫిలిం. అందరూ ఎలా రిసీవ్ చేస్తారు, నా క్యారెక్టర్ ఎలా వచ్చింది, నేను ఎలా కనిపిస్తాను స్క్రీన్లో అనే ఒక టెన్షన్ ఉంది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో మీరందరూ ప్లీజ్ వెయిట్ చేయండి, మా ఫిలింకి వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ అప్పుడు అలా ఇప్పుడు అలా సూపర్ హిట్ అయ్యేలాగా మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా జంపా క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఒక మంచి స్టోరీ ఎంచుకొని ఒక ప్రమోషన్కి ఒక మంచి లక్కీ హ్యాండ్ అయినటువంటి మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచు లక్ష్మి గారిని ఎన్నుకోవడం నిజంగా గ్రేట్. అలాగే నరేష్ గారు నా కామెడీ హీరో. నేను కామెడీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకునేది సినిమా చేసేటప్పుడు ఎలా ఉంది అప్పుడు అలా ఉంది, తర్వాత డబ్బులు వచ్చినాక ఎలా ఉంటుందని చెప్పి మంచి టైటిల్ ఎన్నుకున్నారు మా ప్రొడ్యూసర్ గారు. ఈ 100%గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.